ఫిబ్రవరి 23 శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఉమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్ ఈ సీజన్ ప్రారంభం గేమ్లో తలపడనుండగా ఉమెన్ ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ ఎట్టకేలకు ప్రారంభం కానుంది. పిచ్ రిపోర్ట్ గనుక చూస్తే ఎంఎస్ చిన్నస్వామి స్టేడియం ప్యూర్లీ ఒక బ్యాటింగ్ ట్రాక్. చాలా సంవత్సరాలుగా అధిక స్కోరింగ్ గేమ్లు నమోదవుతున్నాయి. రెండో ఇన్నింగ్స్ లో డ్యూ ఉండే అవకాశం ఉన్నందున టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేయాలని చూస్తారు. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ యాస్తిక భాటియా, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్ బ్రెంట్, హర్మన్ ప్రీత్ కౌర్, అమేలియా కేర్, పూజా వస్త్రాకర్, ఇసి వాంగ్, అమన్జోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలిత, సైకా ఇషాక్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే కెప్టెన్ మెగ్ లానింగ్, షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, మ్యారిసన్ క్యాప్, ఆలిస్ క్యాప్సే, జెస్ జోనాసిన్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా, మిన్యుమణి, రాధా యాదవ్, శిఖా పాండే. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ లో కెప్టెన్ మెగ్ లానింగ్ 9 ఇన్నింగ్స్ లో 49.28 సగటుతో 345 పరుగులు మరియు 2 అర్ధ సెంచరీలతో 139.11 స్ట్రైక్ రేట్ తో గత సీజన్ లో అత్యధిక పరుగుల స్కోర్ గా నిలిచింది. ఈసారి కూడా అదే ఫామ్ కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ఇసి వాంగ్ 10 ఇన్నింగ్స్ లో 15 వికెట్లతో ప్రారంభ సీజన్ లో అత్యధిక వికెట్లు చేసిన రెండో బౌలర్ గా నిలిచింది. రాబోయే సీజన్ లోనూ తన అద్భుత ఫామ్ ను కొనసాగించాలని చూస్తుంది. ఈ రోజు జరగబోయే మ్యాచ్ గణాంకాలు పరిశీలిస్తే టాస్ గెలిచిన టీం చేజింగ్ తీసుకుంటుంది, చేజింగ్ చేసే టీం గెలుస్తుంది.